పరం శాంతి. బేహద్కే బేహద్ పరివారంనకు మాతాపితల యొక్క ప్రేస్మృతులు మరియు నమస్తే. ఈరోజు మనం సీక్రెట్ ఆఫ్ కర్మ యొక్క కంటిన్యూషన్ క్లాసు తెలుసుకుందాము. బాపూజీ, నిష్కామ కర్మ అంటే ఏమిటి? దీన్ని ఆచరించడం మానవులకి సాధ్యమేనా? ఎవరైనా దీన్ని చేయగలరా అని ప్రశ్న వేస్తూ ఉన్నారు. దానికి బాపూజీ సమాధానం చెప్తున్నారు. నిష్కామ కర్మ గురించి గీతా భగవంతుడు పరబ్రహ్మ పరమేశ్వరుడు చక్కగా భగవద్గీతలో చెప్పారు. మంచి కర్మ చెయ్యి, కర్మల చక్రం యొక్క బంధనాల నుండి నువ్వు ఇరుక్కుపోరాదు. కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని మీరు ఆశించవద్దు అని చెప్పారు. ద ఆల్మైటీ అథారిటీ స్మృతిలో ఉంటూ మీరు చేసేటువంటి కర్మ అది నిష్కామ కర్మ అవుతుంది. పరమాత్మని స్మృతి లేకుండా మీరు ఎన్ని మంచి పనులు చేయాలనుకున్నా అయితే అది పుణ్యం కింద అనుభవించుటకు మరలా మానవ యోనిలోకి రావాల్సి వస్తూ ఉంటుంది. చెడు కర్మ చేసిన మనుష్య యోనిలోకి రావాల్సి వస్తుంది. దేహము దేహ సంబంధీకులను వదిలి నన్ను పరబ్రహ్మను స్మృతి చేస్తే నేను మిమ్మల్ని పరంపదానికి తీసుకొని వెళ్తాను అని గీతలో చెప్పబడి ఉంది. పరంపదం అనగా పరంధామానికి తీసుకొని వెళ్తాను అని. సత్యకర్మ అకర్మ చేసిన స్వర్గంలోకి వెళ్తారు. ఇక్కడ మానవులు పుణ్యం క్షీణించిన తర్వాత మరల మృత్యులోకంలోకి రావాల్సే వస్తుంది. అక్కడ కూడా భోగనా శరీరంతో సుఖభోగాలు అనుభవించి మరల జనుమరణ చక్రంలోకి రావాల్సి వస్తుంది. అందుకనే దేవతలు కూడా భోగి ఆత్మలే అని అంటారు. వాళ్ళ యొక్క పుణ్య ఖాతాని అనుభవించి మళ్ళీ మానవులుగా అవుతారు అని శాస్త్రాల్లో చెప్తారు. కర్మ సిద్ధాంతం గురించి గీతలో చక్కగా చెప్పారు. కర్మయోగిగా కండి, నిష్కామ కర్మ చెయ్యండి అని, దాని యొక్క ఫలితాన్ని మాత్రం మీరు ఆశించవద్దు అని నేర్పారు. అయితే బాపూజీ, మరి త్యాగము తపస్సు అనేది చేసిన వారే నిష్కామ కర్మ చేయగలరా? లేదా సాధారణమైనటువంటి మానవులు కూడా తపస్సు లేకుండా, జ్ఞానం లేకుండా, త్యాగం లేకుండా నిష్కామ కర్మ చేయగలరా అని అడుగుతున్నారు. ఇంకో ప్రశ్న. దానికి బాపూజీ సమాధానం చెప్తున్నారు. నిష్కామ కర్మ అంటేనే కర్మయోగి జీవితం. కర్మ చేస్తూ యోగం చెయ్యాలి అంటే యోగానికి సంబంధించిన జ్ఞానం కావాలి. పరమాత్మతోటి సంబంధం పెట్టుకొనుటకు చాలా జ్ఞానం అవసరం. ఆల్మైటీ అథారిటీ యొక్క అంశ కృష్ణుడు. ఈయన ద్వారానే పరబ్రహ్మ పరమేశ్వరుడు గీతా జ్ఞానాన్ని చెప్పించారు. కృష్ణుడు నోటి ద్వారా గీతా జ్ఞానం వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరమైన విషయం. ఈ రోజుల్లో ధర్మం అంటూ ఏదో చెప్తున్నారు, మరి ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. అంటే దాన్ని ఆచరణలోకి ఎంతవరకు తీసుకొస్తున్నారు? అసలు ధర్మం అంటే శ్రేష్టమైన ఆచరణ. ఇప్పుడు ఆచరణ లేదు, తపస్సు లేదు, త్యాగం లేదు. మరి గీత గురించి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ఎంతోమంది యోగులను నేను చూశాను. వాళ్ళు కూడా భోగులుగానే ఉన్నారు. అనగా కర్మబంధనాల వల్ల జన్మమరణ చక్రంలోకి వస్తూనే ఉన్నారు. వీటి నుండి రక్షించుకొనుటకు మరి త్యాగము తపస్సు కావాలి. లేకపోతే భూత ప్రేతాలుగా అవి భ్రమిస్తూనే ఉంటూ ఉంటారు. జీవన్ముక్తి పొందాలన్నా, ముక్తి పొందాలన్నా ఆత్మకు పవర్ కావాలి. ఆత్మలో రికార్డింగ్ అయ్యే ఉంది వాళ్ళ జన్మాంతరాల ఖాతాలు, వాళ్ళు చేసిన పుణ్యపాప కర్మలు అన్నీ కూడా ఆత్మల యొక్క పాత్రలు రికార్డింగ్ అయి ఉంటాయి. కర్మల ఖాతా వల్లనే ఈ శరీరం లభిస్తూ ఉంటుంది. కర్మల ఖాతాను కథం చేసుకునేటువంటి సమయం ఇప్పుడు జరుగుతూ ఉంది. కర్మల ఖాతా ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉండబట్టబట్టే దీనికి ఒక్కొక్కరి డిఎన్ఏ ఒక్కో రకంగా ఉంటుంది. ఒకరి డిఎన్ఏ ఇంకొకరితోటి కలవదు అని అంటారు. ఒకరి ఫేస్ కట్స్ ఇంకొకరి ఫేస్ కట్స్లో ఇక్కడ ఈ కలవవు అని ఎలా చెప్తూ ఉంటారో, అదేవిధంగా ఈ శరీరం తయారవటానికి కారణం డిఎన్ఏ కదా. సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో కర్మల ఖాతా రికార్డింగ్ అయి ఉంది. దీన్ని దగ్ధం చేసుకుంటేనే మానవులు జన్మమరణ చక్రాల నుండి విముక్తులవుతారు. ఆత్మకు పరమాత్మ నుండి, పరబ్రహ్మ నుండే శక్తి వస్తుంది. పరమాత్మను తెలుసుకొనుటకు జ్ఞానం కావాలి. శ్రీమతానుసారంగా శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిచేటువంటి విధానం కూడా తెలుసుకోవాలి. అప్పుడే యథార్థమైనటువంటి మరి పురుషార్థం పరమాత్మ సలహా అనుసారంగా నడిచినప్పుడే చేయగలుగుతూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి జ్ఞానం పరమాత్మ మీకు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఈయన పరమాత్మ అనేది జ్ఞానంతోటే అర్థం చేసుకోవాలి. యజ్ఞ యాగాలతో నేను మీకు దొరకను అని భగవద్గీతలో చెప్పారు.
జ్ఞానంతోటే నేను లభిస్తాను అంటే జ్ఞానాన్ని వెతకండి, జ్ఞానాన్ని జోడించండి, యోగాన్ని జోడించండి, పవర్ని తీసుకోండి అని బాపూజీ చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఇంకో ప్రశ్న అడుగుతూ ఉన్నారు. బాపూజీ, మంచి కర్మ మరియు చెడు కర్మ అనేది పూర్వజన్మల ఖాతా అనుసారంగా చేస్తారా వీళ్ళు మానవులు అంటున్నారు. పూర్వజన్మల ఖాతా అనుసారంగానే ఈ జన్మ లభిస్తూ ఉంటుంది, ఈ జన్మ చేసిన కర్మ ఫలితం వల్లే వచ్చే జన్మ లభిస్తూ ఉంటుంది అని శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి బాపూజీ అంటున్నారు, ఈ జన్మమరణ చక్రాల నుండి విముక్తి పొందుటకు, జన్మాంతరాల వికర్మల్ని వినాశనం చేసుకొనుటకు యోగాగ్ని, పరమాగ్ని కావాలి. అదే పరమ లైట్గా ఉండాలి, పరం ప్రకాశముని పొందాలి. అప్పుడు ఆత్మ లోపల ఉన్నటువంటి తమో ప్రధానము, నెగిటివ్ అంతా కూడా తొలగిపోతూ ఉంది. జన్మాంతర వికర్మలు వినాశనం చేసుకోవడానికి యోగాగ్ని, పరమాగ్ని కావాలి. అంటే అదే పరమ లైట్గా అవుతుంది, పరం ప్రకాశాన్ని మీరు పొందాలి. అప్పుడు ఆత్మలో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతుంది. అప్పుడే మీరు మంచి కర్మలు చేయటానికి మీకు ఆత్మ లోపల నుంచి ప్రేరణ అనేది లభిస్తూ ఉంటుంది. అప్పుడు పరంధామానికి మీరు వెళ్ళగలుగుతారు. ఎవరిని స్మృతి చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వచ్చామనేటువంటి లక్ష్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు ఆ ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవటానికి పురుషార్థం అనేది చేయగలుగుతారు. సూపర్ క్వాలిటీ ఆత్మలే ఈ జ్ఞానానికి మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి, మిగతా వారికి ఈ జ్ఞానం మంచిగా అనిపించదు. బాపూజీ వీడియోలను కూడా చూసి చాలామంది లైక్ చేస్తూ ఉంటారు, కొంతమంది డిస్లైక్, అంటే మాకు ఇష్టం లేదు, బాగోలేదు అని చెప్తూ ఉంటారు. అయితే బాపూజీ దానికి చెప్తున్నారు, ఈ జ్ఞానం ఆత్మ వింటుంది అంటే వారి యొక్క కెపాసిటీ హైయెస్ట్ అని అర్థం చేసుకోవాలి. జ్ఞానాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ లేకపోతే ఇష్టం లేదు అని కొట్టేస్తారు. అయితే ఇది మామూలు జ్ఞానం కాదు, చాలా హైయెస్ట్ జ్ఞానం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. వరుణ్ పృథ్వీ అనే టీవీ నటుడు ఒక మెసేజ్ ఇచ్చాడట. ఎవరైనా సరే ఎవరి వీడియో అయినా మీరు చూస్తూ డిస్లైక్ అని కొట్టి పారేస్తున్నారు. ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీరు బయటికి వెళ్ళి ఒక మంచి పని చేసి చూడండి. ఒక్కరినైనా సరే, ఒక్కరి ద్వారా మీరు మంచి పని చేశారు అని అనిపించుకోండి. అప్పుడు తెలుస్తుంది చెప్పడము, మంచి పని చేయించటము అనేది ఎంత కష్టమో. అందుకని ఎవరు చేయలేని పని ఇంకొకరు చేస్తూ ఉంటే కనీసం సపోర్టింగ్ అన్నా చెయ్యాలి కదా అని అంటున్నారు. అందుకని ఈ విధంగా